హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. మనకు తెలంగాణలో వీఆర్ఓకు సంబంధించిన విధి విధానాలైతే ఈరోజు రిలీజ్ కావడం జరిగింది. సో, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అబ్స్ట్రాక్ట్ రెవెన్యూ సర్వీస్ టు డిపార్ట్మెంట్ అని చెప్పి మనకు డేటు మార్చ్ 29. ఈ వీఆర్ఓ అదే మనం జీపీఓ అంటున్నాం కదా, గ్రామ పాలనా ఆఫీసర్. దానికి సంబంధించి విధి విధానాలు రిలీజ్ కావడం జరిగింది. సో, నోటిఫికేషన్ పై కూడా ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. సో, దానికి సంబంధించిన పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. ఇక నోటిఫికేషను మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద నోటిఫికేషన్ పడగానే దానికి సిలబస్‌కి తగ్గట్టుగా మనకు ఈ జీపీఓకు సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన స్టూడెంట్ బడి యాప్ వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. స్టూడెంట్ బడి యాప్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మనకు జీవో నంబర్ 129 అని చెప్పి మనకు ఈ జీవోనైతే విడుదల చేయడం జరిగింది. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో, జీవో నంబర్ MS-41 ఫైనాన్స్ హెచ్ఆర్ఎం డిపార్ట్మెంట్ డేటెడ్ అని చెప్పి ఇదొకటి ఇచ్చారు. అలాగే ఇది ఫ్రమ్ ద చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ, హైదరాబాద్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్డర్స్ ఇక్కడ 2 ఆర్డర్స్ ఇవ్వడం. ఇన్ ద రిఫరెన్స్ ఆఫ్ ఫస్ట్ రీడ్ అబోవ్ ద ఆర్డర్స్ హావ్ బీన్ ఇష్యూడ్ క్రియేషన్ ఆఫ్ 10,954 గ్రామ పాలనా ఆఫీసర్స్ జీవో ఫర్ అపాయింట్మెంట్ ఇన్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫర్ ద స్ట్రెంథింగ్ ఇన్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ డ్యూలీ టేకింగ్ ఆప్షన్ ఫ్రమ్ ది ఎక్స్ విఆర్ఓస్, విఆర్ఏస్ అండ్ డెస్టిగేషన్ దెమ్ యాజ్ ఎ గ్రామ పాలనా ఆఫీసర్ జీపీఓ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, 10,954 ఉద్యోగాలనైతే క్రియేషన్ చేసిర్రు కాబట్టి ఎక్స్ విఆర్ఓస్, విఆర్ఏఎస్‌కి అయితే ఆహ్, వాళ్ళను ఇప్పుడు గ్రామ పాలనా ఆఫీసర్ కింద తీసుకుందాం అని చెప్పైతే ఇవ్వడం జరిగింది. సో, ఈ పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ విఆర్ఓస్, విఆర్ఏస్, సో, 6,000 మంది ఈ విఆర్ఏ కోసం ఇప్పుడు గ్రామ పాలనా ఆఫీసర్ కోసం అయితే రెడీగా ఉన్నట్టయితే మనకైతే గవర్నమెంటే చెప్పింది. కాబట్టి మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేస్తామని చెప్పి కూడా మనకు కాంగ్రెస్ పార్టీ మనకు ట్విట్టర్ అకౌంట్‌లో ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది. సో, దాన్ని ఉద్దేశించుకున్నట్టయితే ఇక్కడ ఈ వీఆర్ఓలను ఏ విధంగా పాత వీఆర్ఓలను, వీఆర్ఏలను ఏ విధంగా తీసుకుంటారని చెప్పి ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. సో, ఇది ఎక్కడ సీసీఎల్ ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందంటే ఇక్కడ మనకు చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ, హైదరాబాద్ అని చెప్పి వీళ్ళు ఈ స్టెప్స్ అయితే తీసుకుంటారు. గ్రామ పాలనా ఆఫీసర్స్ అని చెప్పి డ్యూలీ టేకింగ్ ఆప్షన్ ఫ్రమ్ ద ఎక్స్ విఆర్ఓస్, విఆర్ఏ విత్ ఫాలోవింగ్ డైరెక్టివ్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. వీళ్ళను పాత వాళ్ళని ఏ విధంగా అపాయింట్మెంట్ చేస్తారని చెప్పి ఇక్కడ చూసుకున్నట్టయితే ద పోస్ట్ షెల్ బి ఫిల్డ్ ఎస్టర్వల్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ విఆర్ఓస్ హూ హ్యావ్ బీన్ రిప్లేస్డ్ ఇంటూ వేరియస్ అదర్ డిపార్ట్మెంట్. ఇప్పుడు వాళ్ళు వేరే డిపార్ట్మెంట్‌లో ఉన్నారు. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ రికార్డ్ అసిస్టెంట్ వీటిలో ఉన్నారు కదా! సో, వాళ్ళని అందరిని ఇప్పుడు గ్రామ పాలనా ఆఫీసర్ కింద తీసుకుంటారన్నట్టు. సో, వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అని చెప్పి అడిగాడు. ఇక్కడ అడిగినట్టయితే ద మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ అపాయింటెడ్ యాస్ ఎ జీపీఓ ఈస్ చూసుకున్నట్టయితే సో, ఫస్ట్ వన్ ఏందొచ్చిందంటే గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో, ఈ వీఆర్ఓస్ గాని, వీఆర్ఏస్ గాని ఎవరైనా సరే. గ్రామ పాలనా ఆఫీసర్‌కి వాళ్ళు వాళ్ళకి ఎలిజిబిలిటీకి పాత వాళ్ళకి ఎక్స్ వీఆర్ఓ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఏందంటే గ్రాడ్యుయేట్ ఇచ్చిండు. లేదా ఇంకో ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియేట్ ఉన్నవాళ్ళు అలాగే ఇంటర్మీడియేట్ తోటి మినిమమ్ టోటల్ 5 ఇయర్స్ సర్వీస్ చేసి ఉండాలి. ఈ వీఆర్ఓ గాని, వీఆర్ఏ గాని 5 ఇయర్స్ సర్వీస్ చేసి ఉన్న వాళ్ళను తీసుకుంటాము అని చెప్పైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, మరి వాళ్ళ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటుంటాయి? వాళ్ళు ఏమేమి చేయాలి అని చెప్పి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, వాళ్ళు చేయాల్సిందే. సో, మనకు దాదాపు 6,000 ఉద్యోగాలు వాళ్ళకు పాత వాళ్ళకి వెళ్ళినట్టయితే కొత్త వాళ్ళకు దాదాపు 5,000 ఉద్యోగాల వరకైతే కొత్త డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే పడుతుంది. సో, ఇది వాళ్ళకి కంప్లీట్ కాగానే మనకు టీజీపీఎస్సీ ఈ కొత్త వాళ్ళకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే భర్తీ చేస్తది కాబట్టి మనకు త్వరలోనే నోటిఫికేషన్ ఇవి తొందరగా అయిపోతుంది కాబట్టి ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీ చూసుకున్నట్టయితే ఇక్కడ పాత వీఆర్ఓస్ లేదా కొత్తగా మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయ్యే వీఆర్ఓస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయవలసిన జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని చెప్పి
ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్టయితే మెయింటెనెన్స్ ఆఫ్ విలేజ్ అకౌంట్స్ చూసుకోవాలి. అలాగే కండక్టింగ్ ఎంక్వైరీస్ ఫర్ ద ఇష్యూయన్స్ ఆఫ్ వేరియస్ సర్టిఫికేట్లు జారీ చేయడం లాంటివి దానికి సంబంధించిన ఎంక్వైరీస్ చేయడం వంటిది జరుగుతుంది. అలాగే కండక్టింగ్ ఎంక్వైరీస్ రిగార్డింగ్ ఎన్క్రోచ్మెంట్ ఆన్ గవర్నమెంట్స్ ల్యాండ్స్, లేక్స్, వాటర్ బాడీస్ అండ్ ఎన్ష్యూరింగ్ దేర్ ప్రొటెక్షన్స్. సో, విలేజ్‌లో ఉండే ల్యాండ్స్ గానీ, చెరువులు గానీ, వాటర్ ఫెసిలిటీస్ ఉన్న వాటిని ప్రొటెక్షన్ అయితే చేయాల్సుంటుంది. అలాగే ఇన్వెస్టిగేటింగ్ ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ అండ్ అసిస్టింగ్ సర్వేయర్స్ ఇన్ ల్యాండ్ సర్వేస్ అని చెప్పి ఉంది గదా! సో, అవి గూడా చెక్ జేసుకోవాల్సి ఉంటుంది. పర్ఫార్మింగ్ డ్యూటీస్ రిలేటెడ్ టు ద డిజాస్టర్ మేనేజ్‌మెంట్. సో, ఏదైనా ఆపద సమయంలో వచ్చినప్పుడు వర్షాకాలంలో గానీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రకృతి మనకు సహకరించినప్పుడు ప్రొవైడింగ్ ఎసెన్షియల్ ఎమర్జెన్సీ సర్వీస్ అనేది సో, మనకు ఈ జీపీఓ గ్రామ పాలనా ఆఫీసర్ పైనే ఉంటాయని చెప్పైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, దాదాపు ఐడెంటిఫై బెనిఫిషరీస్ ఫర్ వెల్‌ఫేర్ స్కీమ్స్ అండ్ డెవలప్‌మెంట్. అయితే మనకు ఈ వెల్‌ఫేర్స్ ఏమైతే ఉంటాయో గవర్నమెంట్ పథకాలు వాళ్ళకు అందుతున్నాయా లేదా? కరెక్ట్ బెనిఫిషరీకి చెందుతున్నాయా లేదా? అని అది కూడా చేయాల్సి ఉంటుంది. అసిస్టెంట్ ఇన్ ఎలక్షన్ రిలేటెడ్ డ్యూటీస్‌ని ఎక్స్‌టెండ్ సపోర్ట్ టు ప్రోటోకాల్ ఆఫీసర్స్. సో, ఎలక్షన్ జరిగినప్పుడు కూడా వీళ్ళకు పని ఉంటుంది. అలాగే కోఆర్డినేటింగ్ విత్ ఇంటర్ డిపార్ట్మెంటల్ ఆఫీషియల్ ఎట్ ద విలేజ్ క్లస్టర్ అండ్ మండల్ లెవెల్స్. అలాగే అండర్‌టేకింగ్ ఎనీ అదర్ డ్యూటీస్ గవర్నమెంట్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్ తహసీల్దార్. సో, ఇవన్నీ వాళ్ళు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ మన గ్రామ పాలనకు సంబంధించిన వాళ్ళు. పాత వాళ్ళకైనా, కొత్త వాళ్ళకైనా ఈ డ్యూటీస్ అనేది ఉంటుందన్నట్టు. సో, ఇప్పుడు మనకు గ్రామ పాలన పాత వాళ్ళకి ఈ విధి విధానాలు రిలీజ్ చేసిండు గానీ, సో, ఇప్పుడు వాళ్ళకు 6,000 ఉద్యోగాలు వెళ్ళిన తర్వాత మిగిలిన ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద చేస్తారు కాబట్టి, సో, వీళ్ళ ప్రాసెస్ అయిపోగానే కొత్త వాళ్ళకు చేస్తారన్నట్టు. అంటే కొత్త వాళ్ళకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద పోస్టులయితే రిలీజ్ చేస్తారు. సో, ఖచ్చితంగా డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అవకాశం ఉంటుంది. కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సో, డిగ్రీ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇక వీళ్ళ సెలక్షన్ పాత వాళ్ళ సెలక్షన్ చూసుకున్నట్టయితే సో, ఎలిజిబిలిటీ కమ్ స్క్రీనింగ్ టెస్ట్ షల్ బి కండక్టెడ్ ఎవాల్యుయేట్ ద కాంపిటెన్సీస్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జీపీఓ. వీళ్ళకొక స్క్రీనింగ్ టెస్ట్ అనేది పెడతారన్నట్టు. నాలెడ్జ్ అండ్ స్కిల్స్ రిలేటెడ్ సంబంధించి ఈ గ్రామానికి సంబంధించి రెవెన్యూ సిస్టమ్ డెలివరీకి సంబంధించిన వీళ్ళు ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి సెలక్షన్ ప్రాసెస్ అయితే వాళ్ళకి చేయడం అయితే జరుగుతుంది. సో, అథారిటీ ఆఫ్ సెలక్షన్ అండ్ అపాయింట్మెంట్ అనేది ఇక్కడ చూసుకున్నట్టయితే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ ఈ సీసీఎల్ఏ వాళ్ళు ఈ అథారిటీ సెలక్షన్‌కి సంబంధించి వీళ్ళ కమిటీ అయితే ఉంటుంది. ఇక సర్వీస్ కండిషన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సర్వీస్ రూల్స్ గవర్నింగ్ ద పోస్ట్ జీపీఓ షెల్ బి ఫార్మ్డ్ ఇన్ డ్యూ టు కోర్స్ పే స్కేల్ అండ్ పే ఇన్ జీపీఓ పోస్ట్ షెల్ బి సేమ్ యాజ్ ఎ వాట్ బీయింగ్ డ్రాన్ బై ద అప్లికేషన్ ప్రెజెంట్ పోస్ట్. వాళ్ళు ఏదైతే పోస్ట్‌లో ఎంత ఉందో పే స్కేల్ పే అనేది అదే విధంగా ఉంటుందని. ద ప్రీవియస్ సర్వీస్ రెండెడ్ బై ఈస్టర్వల్ వీఆర్ఓస్, వీఆర్ఏ షల్ నాట్ బి కౌంటెడ్ టువర్డ్స్ సీనియారిటీ ఇన్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇది ద చీఫ్ కమిషనర్ ఆఫ్ లా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ హైదరాబాద్ షుల్ టేక్ నెసెసరీ యాక్షన్ ఇన్ ద మ్యాటర్ అకార్డింగ్లీ అని చెప్పి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ నవీన్ మిట్టల్ గారైతే ఈరోజు మనకు అఫీషియల్‌గా ఈ జీవోనైతే రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇది పాత వీఆర్ఓలకు సంబంధించిన విధి విధానాలు, వాళ్ళని ఎలా రిక్రూట్‌మెంట్ చేస్తారు, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సో, డ్యూటీస్ ఏముంటాయి, జాబ్ రెస్పాన్సిబిలిటీ ఏవి ఉంటాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఏంటిది అనేది మొత్తం డీటెయిల్స్‌గా ఇవ్వడం జరిగింది. సో, వీళ్ళది కంప్లీట్ కాగానే సో, మిగిలిన ఒక 5,000 దాదాపు 5,000 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద మనకు టీజీపీఎస్ నుంచిలైతే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి సిలబస్ ఏ విధంగా ఉండాలని చెప్పి టీజీపీఎస్ నిర్వహిస్తుంది. సో, ఆ సిలబసు మారుతదా? మారదా? ఎలా ఉంటది సిలబసు? ఇంతకుముందున్న సిలబస్ లాగానే తీస్తారా? లేకపోతే కొత్తగా సిలబస్ ఏమన్నా చేంజ్ చేస్తారా? ఏ విధంగా చేంజ్ చేసినా గానీ, మనము ఖచ్చితంగా ఈ జీపీఓకు సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే కంపల్సరీ మనం ఏ ఎగ్జామినేషన్ మీరు ఎంత ప్రిపరేషన్ చేసుకున్నా గానీ,
మాక్ టెస్ట్‌లు గాని, టెస్ట్ సిరీస్ అనేది కంపల్సరీ మీరు అటెండ్ చేయాల్సి ఉంటుంది. సో, టెస్ట్ సిరీస్ అయితే మన యాప్‌లో అయితే అవైలబుల్‌లో ఉంటాయి. సో, కాబట్టి వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్న మన స్టూడెంట్ బడి యాప్‌నైతే కంపల్సరీ డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ఈ జీపీఏవో కాకుండా చాలా రకాల టెస్ట్ సిరీస్ మన యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ఎవ్వరైనా సరే ఏ టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉంటే చాలా తక్కువ ధరలో ప్రీమియం క్వాలిటీ కంటెంట్ ఉంటుంది. సో, మంచి ఫ్యాకల్టీ తోటి ఈ టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి, సో, అందరితో కంపేర్ చేసుకుంటే మనకు అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు అందే రీతిలో మనకు అందని ద్రాక్షలాగా ఉండకుండా అందరికి అందుబాటులో ఉండే ధరలోనే మనకు ఈ టెస్ట్ సిరీస్‌లయితే ఆహ్, చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి మన యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.